హాయ్ అండి, నేను తినాలి అమ్మాయి సంధ్య. ఇప్పుడు నేను సగ్గు బియ్యం కిచిడి అండి నేను చేస్తున్నది. నేను 2 కప్స్ సగ్గు బియ్యం తీసుకున్నానండి. 2 కప్స్ వాటర్, సేమ్ క్వాంటిటీ, మనం మెజర్మెంట్ ఒకటే తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్ యాడ్ చేశాను. ఇంకొక కప్ యాడ్ చేసుకోవాలి. నాకు హాఫ్ కప్పే వచ్చినాయి వాటర్. ఇంకొక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. మనం చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకొని 3 అవర్స్ నానాలండి, అది గుర్తుంచుకోండి. నానిన తర్వాత ఈలోపు మనం ఒక బాండి తీసుకోవాలండి. తాలింపు వేసేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని కొద్దిగా వేగనీయండి. లైట్గా వేగనీయండి చాలు. ఎమ్మటే ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, సరిపోవడంత పసుపు. ఎక్కువ మాత్రం వేసుకోమాకండి, కలర్ ఎక్కువగా వస్తుంది. మనకు కొద్దిగా చాలు, ఒక హాఫ్ టీ స్పూన్ చాలు. బాగా ఏగనేయండి. ఏగనిచ్చేలోపు ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. ఈ వేగలోపు దీంట్లో కొద్దిగా పల్లీలు, శనగకాయ పప్పులు, జీలకర్ర వేయించినాయండి, శనగకాయ గుళ్ళు, కారం, జీలకర్ర. దీంట్లోనే మనం ఉప్పు వేసేసుకుందామండి. మనకు దానికి ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని ఉప్పు వేసేసుకోండి. వేసుకున్నాక మనం కొద్దిగా మెత్తగా స్మూత్ చేసుకుందామండి. ఒకసారి చూసి తీసుకుందాం. కొద్దిగా ఒకేసారి బ్లెండ్ చేసేసుకుందామండి. బ్లెండ్ చేసుకున్నాక ఇక ఇది పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పొయ్యి మీద ఉన్నాయి. ఇప్పుడు పక్కన సగ్గుబియ్యం నానబెట్టాను చూడండి, అంత పైకి వచ్చేసిన ఆ సగ్గుబియ్యం వేసేసేయండి. వేసేసిన తర్వాత మనకు వాటర్ అనేది ఒక చుక్క కూడా ఉండదు లేవండి, కరెక్ట్గా సరిగిపోతాయి ఆ క్వాంటిటీకి. అవి వేసేసుకున్న తర్వాత మీరు గంట తీసుకొని ఒకసారి నేను చూపిస్తాను చూడండి. వేసిన తర్వాత గంట తీసుకొని మనం దాన్ని పైకి ఎగిరేస్తూ కలుపుకోవాలండి. అప్పుడు మనకి స్టిక్కీగా రాదు. అలా ఎగిరేస్తూ కలుపుకోండి. అది అలా ఎగిరేస్తూ కలుపుకున్నట్టయితే మీకు స్టిక్కీగా రాకుండా మనకు మసాలా ఎట్లా విడివిడిగా వస్తుందో అలా వస్తుందండి. అలా బాగా కలుపుకోండి. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పొడి వేసేసుకోండి. మొత్తం వేసేసుకోండి. నేను కరెక్ట్గా దానికి తగ్గట్టు వేసాను, దాన్ని చూసి మీరు వేసేసుకోండి. దీన్ని కూడా సేమ్ అలానే కలుపుకోవాలండి. ఎగిరేస్తూ కింద పడకుండా కలుపుకోండి. బాగా మిక్సింగ్ చేసుకోండి, పైనుంచి కింద బాగా పట్టేటట్టు మిక్సింగ్ చేసుకోండి. అట్లా బాగా ఎగిరేస్తూ మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేను అయితే కరెక్ట్గా సరిపోద్ది అనుకున్నాను, కానీ నాకు కొద్దిగా సరిపోయినట్టుగా లేదు. అందుకని నేను వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర లాస్ట్ దించుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోండి. హైలో మాత్రం పెట్టుకోమాకండి, సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా కలుపుకున్న తర్వాత నాకు ఉప్పు తక్కువైనట్టుగా అనిపిస్తుంది, కొద్దిగా యాడ్ చేస్తాను. కలిపి దించేసుకుంటామేనండి, ఇంకేం లేదు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి, పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు దాంట్లో కావాలంటే జీడిపప్పు ఏమైనా వేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.